వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎప్పుడు ఒకే ఇంగ్రీడియంట్స్ కాకుండా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా వాడాలి అండ్ వాటి కాంబినేషన్ కూడా వాడితేనే చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ మనకు అందుతాయి. సో ఇవాళ కూడా అటువంటి డిఫరెంట్ రెసిపీస్తో మన హెల్దీ అండ్ టేస్టీ రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. యూజువల్గా ఏంటంటే ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవే వాడుతూ ఉంటారు, కొంచెం డిఫరెంట్గా అందులో కూడా డిఫరెంట్ స్పెషల్ రెసిపీస్ చేస్తుంటారు. బట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఏవైనా వాడితే లైక్ ఫుల్ మక్కనీ కావచ్చు, కొన్ని రాజ్మా, ఇవన్నీ డిఫరెంట్గా మనం సౌత్ ఇండియా వాళ్ళు ఎక్కువ వాడరు. సో అలా వాడితే ఏంటి? సో అలా వాడడం వల్ల ఏంటి అంటే కొంచెం ఎక్స్ట్రా బెనిఫిషియల్ న్యూట్రియంట్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు సోయా కానీ రాజ్మా కానీ ఎక్కువగా నార్త్ ఇండియన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ప్రోటీన్ అంటే మనకు ఓన్లీ ఎగ్, చికెన్, ఫిష్ అదే తీసుకుంటూ ఉంటాం. దాంతో కాకుండా మనం సోయా కూడా ప్రోటీన్ సోర్స్ అండ్ అలాగే వైటమిన్ కే సోర్స్ రాజ్మా, అండ్ దాంట్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు సేమ్ ఇంగ్రీడియంట్స్ కాకుండా డిఫరెంట్గా యూస్ చేస్తే ఏంటి అంటే సో అందులో కూడా కొంచెం రిచ్నెస్ ఉంటుంది, రిచ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ప్రోటీన్ కానీ లేదు అంటే ఫైబర్ కానీ. సో అది కూడా మనం చక్కగా ఇంక్లూడ్ చేసుకున్నట్టు ఉంటుంది డైట్లో. ఓకే, పర్ఫెక్ట్. సో ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కదా, సో చూద్దాం తనేం ప్రిపేర్ చేస్తుంది ఏంటి అని పిలిచేద్దామా మరి? ఓకే, లెట్స్ వెల్కమ్ సాహితి గారు. హాయ్ సాహితి గారు. హలో. సో ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. అండ్ ఫ్యాన్ ఫర్ యువర్ హెయిర్. సో మంచి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటారు అనమాట, అంతేనా? లేదు, న్యాచురల్ గా ఉంది అలా. డిఎన్ఏ, జెనెటిక్, వైరస్ ఏమేమో ఉన్నాయి. ఓకే, సో కుకింగ్ చేస్తూ ఉంటారు? చేస్తుంటాను. ఏం చేస్తుంటారు రెగ్యులర్ గా మీరు? రెగ్యులర్ గా నేను వెజిటేరియన్ చేస్తాను యాక్చువల్ గా, నాన్ వెజ్ లో తక్కువ. ఓకే, సో మరి నాన్ వెజ్ తక్కువ అన్నారు, మరి మాకేం రెసిపీ తీసుకొచ్చారు ఈరోజు? చికెన్ టిక్కా బిర్యానీ చేశాను. ఓకే, సో కొంచెం రేర్ గా స్పెషల్ గా ఉండాలని మాకోసం నాన్ వెజిటేరియన్ అలా టచ్ చేశారు అనమాట. చికెన్ టిక్కా బిర్యానీ, వావ్, సూపర్. సో మంచి స్నాక్ ఆప్షన్ కూడా ఉంది అందులో. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసారనమాట, పర్ఫెక్ట్. సో బిర్యానీ అనగానే మనకు చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి అండ్ మసాలాలు కూడా కావాలి, పెరుగు, పర్ఫెక్ట్. అండ్ స్పెషల్గా క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నారు అనమాట. అవును, ఇది ఒక అన్నం కాబట్టి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. సో ఫస్ట్ మనం కర్డ్ వేద్దాము. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఓకే, నెక్స్ట్ గరం మసాలా, కారం పొడి, టర్మరిక్ వేయాలి, సాల్ట్, ఇది తందూరి మసాలా, ఓకే, క్యాప్సికమ్, ఆనియన్ ఇలా డైస్ చేసుకుని వేసుకోవాలి. సో ఏం చేస్తుంటారు మీరు యూజువల్గా? అంటే హౌస్ వైఫా లేకపోతే ఏమైనా వర్క్? ప్రెసెంట్ అయితే హౌస్ వైఫ్ని. అంతకుముందు ఒక 2 months బ్యాక్ వర్క్ చేసేదాన్ని. ఓకే, నేను సాఫ్ట్వేర్ కదండి, నేను డబుల్ పీజీ చేశాను. ఒకటేమో బయోటెక్నాలజీ అండ్ అదర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అన్నమాట. వావ్. సో మీరు బైపీసీ తీసుకొని అలా బీటెక్ చేసి హాస్పిటల్ మేనేజ్మెంట్ చేశారు, అంతేనా? బీటెక్ రాదండి మధ్యలో. బీటెక్ కాదు, అది బయోటెక్ నార్మల్ ఎనీ డిగ్రీ తర్వాత మనము మళ్ళీ ఎంట్రన్స్ రాస్తే మళ్ళీ హాస్పిటల్ మేనేజ్మెంట్. ఓకే, తర్వాత రీసెంట్గా ఒక చైల్డ్ అయ్యాక మళ్ళీ ఇంకో పీజీ చేశాను. సూపర్. ఓకే, నెక్స్ట్ దీంట్లో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఓకే, పిండేసేయండి. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. సో పర్ఫెక్ట్ మ్యారినేషన్ అనమాట. సో చికెన్ టిక్కా అన్నాం కాబట్టి సో ఈ రకంగా మనము మ్యారినేషన్ అనేది ప్రిపేర్ చేస్తాం. అవునండి. సో ఇంకా డిఫరెంట్ డిషెస్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి, వెరైటీ డిషెస్. ఎవరు, పాపనా బాబునా? ఒక పాప, ఇంకొక బాబు. ఓకే, ఇద్దరా? ఏం చదువుకుంటున్నారు? చిన్నపిల్లల? చిన్నపిల్ల. ఒక పాపకి 6 years అండ్ ఇంకో బాబుకి 2 years. ఓకే, పర్ఫెక్ట్. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు. అవును, బ్యాలెన్స్డ్. హ్యాపీ. ఓకే, సో పర్ఫెక్ట్గా మ్యారినేషన్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుని ఈ నెయ్యి వేసుకొని, ఓకే, తర్వాత నెక్స్ట్ హోల్ గరం మసాలా వేద్దాం. నెక్స్ట్ బిర్యానీ ఆకు,
సన్నగా తరిగిన ఉల్లిపాయలు. పర్ఫెక్ట్. ఇవి కాస్త వేగనిద్దాము. సో ఏం జాబ్ చేసేవాళ్ళు? నేను హాస్పిటల్లో డిపార్ట్మెంట్ మేనేజర్గా చేసేదాన్ని. ఓ వావ్. అలా 2 హాస్పిటల్స్లో ట్రై చేశాను. సో ఎన్ని రోజులు బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నారు? బాబుతో కొంచెం కష్టంగా ఉంది అని. ఎన్ని మంత్స్? లేదు, 2 years. 2 years అయిందా? ఓకే. బాగా నాటీ అనమాట, తన్ని హ్యాండిల్ చేయడం నా వల్లే అవుతుంది. సో అందుకని. సూపర్. పేర్లు ఏం పెట్టారు? ఇద్దరికి శ్రీరుచి అండ్ శ్రీకర్ సాయి. శ్రీరుచి. అభిరుచితో ఇన్స్పైర్ అయ్యి శ్రీరుచి. ఓకే. ఓకే డన్. సో సూపర్ అండి. సో మీలాంటి వాళ్ళు ఉన్నారు, మీలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వాలనే అండ్ మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసమే మేము 24 hours ఈటీవీలో అభిరుచి అనే ఛానల్ స్టార్ట్ చేసాము. ఓకే. సో చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఈ మ్యారినేట్ చేసిన ఈ మిక్చర్ అంతా వేసుకున్నాము. ఓకే. సో ఇంకా హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటారు? ఖాళీ టైం దొరుకుతుందా అసలు? చాలా తక్కువ దొరుకుతుంది. వాళ్ళకి ఫీడ్ చేసి మళ్ళీ వాళ్ళ వర్క్ చూసుకునేసరికి టైం అంతా అయిపోతుంది. ఓకే పర్ఫెక్ట్. ఇది కాస్త ఉడకాలి, ఈ లోపల చిన్న బ్రేక్ తీసుకో. ఓకే. ఓకే సాహితి గారు చూద్దామా? అయిపోయినట్టుంది. పర్ఫెక్ట్ గా కుక్ అయింది కదా. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్, బ్రౌన్ రైస్ వేద్దాము. సో బాస్మతి బ్రౌన్ రైస్ తీసుకొచ్చి. అవునండి. పర్ఫెక్ట్. ఓకే. నెక్స్ట్ మనం పుదీనా కొత్తిమీర కూడా వేసేద్దాము. ఓకే. కొత్తిమీర వేసాము, ఇప్పుడు పుదీనా వేద్దాము. నెక్స్ట్ లిడ్తో కవర్ చేసి సో కాసేపు అలా ఒక 1 minute అలా లిడ్తో కవర్ చేద్దాం. సో ఇంకా మాకేమైనా టిప్స్ ఇస్తారా హెయిర్ గురించి? సో యూజువల్గా దాని గురించి కేర్ తీసుకుంటూ ఉంటారు అనమాట? లేదండి, చాలా తక్కువ. చాలా ఎలా వచ్చేసింది అంతే. సూపర్. అయితే ఓకే. సో ఇంకా ఎటువంటి డిషెస్ చేస్తూ ఉంటారు స్పెషల్గా? కొంచెం ఏదైనా వెరైటీగా చేద్దామని ట్రై చేస్తూ ఉంటాను. కాంబినేషన్ చూస్ చేస్తూ ఉంటారు? చేస్తూ ఉంటానండి. పర్ఫెక్ట్. ఓకే. సో మంచి అరోమా వస్తుంది. సో ఇంకా సర్వ్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది. లస్య. టేస్టీ చికెన్ టిక్కా బిర్యానీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చికెన్ టిక్కా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తందూరి మసాలా 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ రైస్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, క్యాప్సికం 1, ఉల్లిపాయ 1. చికెన్ టిక్కా బిర్యానీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు,
తందూరి మసాలా, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో చికెన్ మిశ్రమం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్, కొత్తిమీర, పుదీనా వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ టిక్కా బిర్యానీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా 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 టేస్టీగా ఉంది. అండ్ టిక్కాస్ అనగానే మనం అందరం చాలా ఇష్టంగా తింటాం స్నాక్స్ లాగా. అండ్ బిర్యానీలో ఇలా టిక్కా ఆప్షన్ చేసి ఈ ఫ్లేవర్ తీసుకురావడం రియల్లీ వైజ్ ఆప్షన్ యాక్చువల్లీ. సో మసాలాస్ అన్నీ కూడా వేశారు అండ్ చాలా బ్యాలెన్సింగ్గా ఉంది టేస్ట్ కూడా. అండ్ చక్కగా అన్ని మసాలాస్ వేసాం కదా అనుకున్నాం కానీ పెరుగుతో చక్కగా బ్యాలెన్స్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి రెసిపీని వాళ్ళ మాకు అండ్ మా వ్యూవర్స్కి పరిచయం చేశారు సాహితి గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ లాస్యా. బాయ్ అండి. బాయ్. వావ్, అసలు సూపర్గా ఉంది బిర్యానీ. మంచి టేస్ట్. సాహితి గారు ఒక వైజ్ ఆప్షన్ చేశారు. అండ్ నువ్వు ఎటువంటి రెసిపీతో వచ్చేసావు? సో ఇవాళ నా రెసిపీ వచ్చేసి బ్లాక్ ప్లమ్ స్మూతీ. వావ్, సో ఎలాగో సీజన్ కాబట్టి చక్కగా సీజన్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలి. అండ్ స్మూదీస్ అనేవి చాలా ఇష్టం అందరికీ. జ్యూసెస్ లేకపోతే అదే మిల్క్ షేక్స్ అంటే స్మూదీ ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఫుల్ అయినట్టు కూడా ఉంటుంది, ఎందుకంటే థిక్గా ఉంటుంది కాబట్టి. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వావ్, చక్కగా బ్లాక్ ప్లమ్, నేరేడు పళ్ళు అంటాము, తేనె, చాలా హెల్దీగా ప్లాన్ చేసేవి వాళ్ళ. పెరుగు అండ్ మనము పాలు రెండు మిక్స్ చేస్తాం. రెండు కూడా మిక్స్ చేస్తాను. పర్ఫెక్ట్. సో చక్కగా చియా సీడ్స్ కూడా తీసుకొచ్చేసావు. వావ్, సూపర్. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే. స్పూన్ ముందుగా బ్లాక్ ప్లమ్స్ వేస్తున్నాము. సో డయాబెటిక్ పేషెంట్స్ కంపల్సరీ నేరేడు పళ్ళు తింటూ ఉంటారు, చాలా మంచి. ఎవ్రీడే వాళ్ళు ఒక 5 to 6 తీసుకుంటూ ఉండాలి, ముఖ్యంగా అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళైతే. ఓకే, పర్ఫెక్ట్. పెరుగు కూడా ఇందులోనే తేనె కూడా యాడ్ చేస్తున్నాం. అలాగే కొంచెం మిలాన్ సీడ్స్ కూడా. ఇందులోనే ఫైనల్లీ పాలు కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. యా, స్మూతీ కదా, కొంచెం అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటేనే ఆ చల్లదనం, ఆ టేస్ట్ అనేది ఇంకొంత ఎన్హాన్స్ అవుతుంది. యూజువల్గా స్మూతీస్ అనేవి రెగ్యులర్గా తీసుకోవచ్చా లేదా? సో ఏంటి అంటే మనం కొంచెం బాడీ డిహైడ్రేట్ అవ్వడానికి ఎక్కువగా వాటర్ తాగడానికి కూడా ఎవరు ఇష్టపడరు కాబట్టి వాళ్ళు ఇట్లా స్మూతీస్ రూపంలో కానీ సూప్స్ రూపంలో కానీ తీసుకుంటూ ఉండొచ్చు. బట్ ఇందులో ఎక్కువగా మనం ఫ్యాట్ అనేది యూజ్ చేయకుండా చూస్తూ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్ టైం ఏది స్మూతీ తీసుకోవడానికి? ఈవినింగ్ టైమ్సా లేకపోతే మార్నింగ్స్ తీసుకోవచ్చు? సో మార్నింగ్ తీసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే స్మూతీస్లో కూడా మనం 2-3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ ఉంటాం, లైక్ మిల్క్ కానీ బ్రౌన్ షుగర్ కానీ అండ్ అలాగే ఫ్రూట్. సో మనకు ఇన్స్టంట్ ఎనర్జీ ఎక్కువగా మార్నింగ్ టైంలో అవసరం కాబట్టి సో మార్నింగ్ తీసుకుంటే బెటర్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు మనం ఐస్ క్యూబ్స్ వేసేసుకుందాం అందులో. దానికన్నా ముందు చియా సీడ్స్ ఇందులో మిక్స్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్. సో యూజువల్గా ఏదైనా స్మూతీస్ జ్యూసెస్లో కూడా మనం చియా సీడ్స్ యూస్ చేయొచ్చు కదా? యా, చేయొచ్చు. ముఖ్యంగా ఎవరికైతే హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళైతే ఇంకెక్కువగా యూస్ చేస్తూ ఉండాలి. పర్ఫెక్ట్.
ఓకే లాస్య, బ్లాక్ ప్లమ్ స్మూతీ రెడీ అయిపోయింది. వావ్, టేస్టీ బ్లాక్ ప్లమ్ స్మూతీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్లాక్ ప్లమ్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: నేరేడు పళ్ళు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్, ఐస్ క్యూబ్స్ తగినన్ని, చియా సీడ్స్ కొద్దిగా, మిలన్ సీడ్స్ కొద్దిగా. బ్లాక్ ప్లమ్ స్మూతీ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో నేరేడు పండు ముక్కలు, పెరుగు, తేనె, మెలన్ సీడ్స్, పాలు వేసి మిక్సీ పట్టాలి. ఒక బౌల్లో స్మూదీ, నానబెట్టిన చియా సీడ్స్ వేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ వేసి స్మూదీ వేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ బ్లాక్ ప్లమ్ స్మూదీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టెస్టింగ్ టైప్. సో టేస్ట్ చేసేద్దాం. ఓకే, చాలా యమ్మీగా ఉంది. అండ్ నేరేడు పళ్ళు చాలా మందికి ఇష్టంగా తింటుంటారు. ఇలా పాలు కలుపుకొని అండ్ సబ్జాలు కూడా వేసుకొని ఎక్స్ట్రా యాడ్ ఆన్ అనమాట. చక్కగా సమ్మర్ స్పెషల్ లాగా సూపర్గా ఉంది. యా, అండ్ అలాగే ఈ డ్రింక్ వచ్చేసి మనము మెడిసినల్ ప్రాపర్టీస్ వైజ్గా కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఎవరికైతే అన్కంట్రోల్ షుగర్స్ అండ్ అలాగే ఎవరికైతే ఎక్కువగా కొలెస్ట్రాల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయో వాళ్ళకు కూడా చక్కటి స్మూతీ అని చెప్పొచ్చు. సో చక్కగా బిర్యానీ తినేసిన తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి అపెటైజర్ లాగా తీసుకుంటే పర్ఫెక్ట్ అండి. ఎస్, అవును. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ టిక్కా బిర్యానీ. చికెన్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ అలాగే ఎవరికైతే మంచి కొలెస్ట్రాల్స్ చాలా తక్కువగా ఉంటాయో వాళ్ళు చికెన్ని వీక్లీ 1 or 2 వాళ్ళ డైట్లో యూస్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే మేజర్ సర్జరీస్ అయిన వాళ్ళు కూడా స్టిచెస్ క్యూర్ అవ్వడానికి ప్రోటీన్ హెల్ప్ చేస్తుంది కాబట్టి వాళ్ళు లీన్ మీట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు బోన్ స్ట్రెంథనింగ్ అండ్ అలాగే మజిల్ బిల్డప్లో కూడా ఉపయోగపడుతుంది. బ్రౌన్ రైస్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వైట్ రైస్తో కంపేర్ చేస్తే అందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరైతే వెయిట్ లాస్ అండ్ అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా బ్రౌన్ రైస్ని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బ్లాక్ ప్లమ్ స్మూతీ. ఈ నేరేడు పండ్లలో ఎవరికైతే షుగర్స్ అన్కంట్రోల్డ్గా ఉంటాయో వాళ్ళు నేరేడు పండ్లు ఎవ్రీడే 5 to 6 తీసుకోవాలి. దీంతోపాటు బ్లీడింగ్ గమ్స్ అవుతున్న వాళ్ళు ఎవ్రీడే 2 to 3 వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవాళ్ళు, అనమిక్ ఇష్యూ ఉన్నవాళ్ళు ఎక్కువగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్. థ్యాంక్ యూ సో మచ్ బర్రె. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.